దక్షిణ అయోధ్యగా పేరు పొందిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో గోదావరి నదిపై రెండో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి 7 ఏళ్లు కావస్తోంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే భద్రాచలానికి రవాణా సౌకర్యాలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. దేశం నలుమూలల నుంచి భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు నిత్యం ఎంతో మంది భక్తులు వస్తుంటారు. వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణం చేపట్టింది. గోదావరి నదిపై ప్రస్తుతం ఉన్న పాత బ్రిడ్జిని ఆనుకుని కొత్త వంతెన నిర్మిస్తున్నారు. పనుల్లో జాప్యంతో 7 ఏళ్లు కావస్తున్నా పూర్తి కాలేదు. బ్రిడ్జ్ నిర్మాణ పనులకు 2015 ఏప్రిల్ 1న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అప్పటి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. 90 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు తయారు చేయగా 65 కోట్లకు ఓ కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఉన్న గోదావరి వంతెనకు సమానంగా దాని పక్కనే 36 పిల్లర్లతో పనులు చేపట్టారు. 2015 సంవత్సరంలో నూతన వారధి కోసం బ్రిడ్జి కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 7 సంవత్సరాల నుంచి కూడా నత్తనడిగిన పనులు కొనసాగుతూ ఉన్నాయి. అదే కాకుండా నాణ్యత లోపం కూడా చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉంది. గతంలో కూడా ఒక పిల్లర్ కూడా మరి కూలిపోయిన సందర్భం మనం చూసాము. నిన్నగాక మొన్న కూడా ఈ బ్రిడ్జి పైన స్లాబ్ కూడా వేసే క్రమంలో అర్ధరాత్రి స్లాబ్ వేసే క్రమంలో పూర్తి స్థాయిలో వేయకుండా ఆపేయడం వల్ల మళ్ళీ తెల్లారిదాన్ని ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి పూట దాన్ని పగలగొట్టి మళ్ళీ కంటిన్యూ చేసే పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఈ బ్రిడ్జి నిర్మాణం సంబంధించినటువంటి విషయాల్లో అధికారులు కానీ అధికార యంత్రాంగం మొత్తం కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తా ఉన్నారు. బ్రిడ్జ్ నిర్మాణానికి మొదటి నుంచి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. పనుల ప్రారంభంలోనే సిబ్బంది సమస్య, వరదలు, సాంకేతిక లోపాలతో పాటు పలు పిల్లర్లు కూల్చి మళ్లీ నిర్మించారు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసేందుకు కాంట్రాక్ట్ సంస్థ ఇప్పటికే 3 సార్లు జాతీయ రహదారుల శాఖ నుంచి అనుమతి పొందింది. అయినా పనులు పూర్తి చేయలేకపోయింది. దీనిపై విమర్శలు రావడంతో ఆ సంస్థను తొలగించేందుకు 3 సార్లు నోటీసులు జారీ అయ్యాయి. ఓ ప్రజాప్రతినిధి సహకారంతో తొలగింపు నోటీసుల నుంచి బయటపడినట్లు చర్చ జరుగుతోంది. ఈ మధ్య మరోసారి తొలగింపు నోటీసు జారీ అయ్యాయి. అయితే ఈ సంస్థతోనే మిగిలిన 25% పనులు పూర్తి చేయించాలని ఉన్నత అధికారులు భావించినట్లు సమాచారం. ఈ బ్రిడ్జి 1965లో కట్టాడు పాత బ్రిడ్జి. మరి దాదాపు 1 సంవత్సరం పాటు కాలంలోనే ఆనాడు 65 లక్షల రూపాయలు కేటాయిస్తేనే అలా పెద్ద ఎత్తున బ్రిడ్జి నిర్మాణం ఇప్పుడు గట్టిగా ఉంది. మరి ఈరోజు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కూడా పని సాగట్లేదంటే మరి కాంట్రాక్టర్ లోపమా లేదా ప్రభుత్వం లోపమా లేదా ఉన్నటువంటి అధికారులు లోపమా అని అర్థం కాని పరిస్థితిలో ఈ ప్రాంత ప్రజలు తనామోహం అవుతున్నారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. ఇది జాతీయ రహదారుల కమిటీ స్పందించాలి. భద్రాచలం రెండో బ్రిడ్జి పనులు తక్షణం ప్రారంభించి ఈ ప్రాంత ప్రజలకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాల్సిందిగా భద్రాచలం ప్రాంత ప్రజలుగా మేము కోరుకుంటా ఉన్నాం. అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్లే రెండో వంతెన నిర్మాణం ఆలస్యం అవుతుందన్న విమర్శలు వస్తున్నాయి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో రెండో బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తతో పోటీ పడతా ఉన్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఈ పనులు వేగం తగ్గాయని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజానికం ఆరోపిస్తూ ఉంది. ఇప్పటికైనా సరే సర్కార్ చొరవ తీసుకొని బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, భద్రాచలం.